రామరాజు పగిలిన బొమ్మలు పట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు. ఒక్కడే హాల్లో కూర్చుని బొమ్మలు పట్టుకుని ఈ ఇంటి మధ్యలో గీత చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. పుట్టడమే అనాథని, చావు అనాథ కాదు అని భార్యతో చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఇక వేదవతి అదంతా చూసి దగ్గరకొచ్చి, ఏమైందండి, ఎందుకు అంతలా ఏడుస్తున్నారు అని అడుగుతుంది. నా కుటుంబం చెల్లాచెదురు అయిపోయింది. నాకు చాలా భయంగా ఉంది బుజ్జమ్మ అంటాడు. అలా ఏమీ కాదండి. మీరు కలగన్నట్లే మనం, మన పిల్లలు ఎప్పటికీ కలిసే ఉంటాము అని అంటుంది వేదవతి. ఇంకేం కలిసి ఉండటం బుజ్జమ్మ, ఆ గీత ఆ ఆశని చెరిపేసింది. నా కొడుకు నన్ను చంపేస్తాడు అనుకోలేదు అని రామరాజు ఏడుస్తాడు. ఎదురింటి వాళ్ళు కూడా నా కొడుకులే నాకు శత్రువులవుతారు అని అన్నారు. నన్ను వదిలేసి వెళ్ళిపోతారని అన్నారు. నా చావు కూడా అనాథలాగా ఉంటుందని వాళ్ళన్నారు. ఆ మాటలు కూడా ఎక్కడ నిజమైపోతాయో అని నాకు చాలా భయంగా ఉందని ఏడుస్తూ ఉంటాడు. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రెక్కలు ముక్కలు చేసుకున్న విషయం పిల్లలకు తెలీదా? ఈ ఏదో ఒకటి చేసి ఆ దేవుడు మీ బాధని దూరం చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, బాధపడొద్దు అని వేదవతి రామరాజుకి ధైర్యం చెప్తూ ఉంటుంది.